వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో మనం గత కొన్ని రోజులుగా మాట్లాడుతూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో అతిపెద్ద భూకంపం రాబోతోంది. సో ఇప్పటికే ఏఐసిసి దాని మీద ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ ప్రధానంగా దానికి ఆ యొక్క కీలక పరిణామానికి తెలంగాణ రాజకీయాల్లో రంగం సిద్ధమవుతోందా అంటే నిజంగానే రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఢిల్లీ ఆ దిశగా కసరత్తు చేస్తోంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు దాటిపోయింది. సో ఈ తర్వాత ఆ 2.5 ఇయర్స్ పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో పరిణామాలు తీసుకున్నా లేదు, రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో భారీ మార్పులు చేర్పులు ఖచ్చితంగా జరిగే అవకాశాన్ని గాంధీ భవన్ నుంచి ఢిల్లీ వరకు జోరుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే జూన్ 2 తర్వాత క్యాబినెట్లో విస్తరణతో పాటుగా శాఖలకు సంబంధించినటువంటి పునర్విభజన కూడా జరిగే అవకాశం ఉంటుంది అన్నది కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఇక్కడ వివాదాలు అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో క్లాషెస్ స్టార్ట్ అయినాయో, ఒకటి టీపీసీసీ చీఫ్ మీద టార్గెట్ చేస్తా కొంత ఎప్పుడైతే సొంత పార్టీ ఛానల్లో కూడా కొంత కథనాలు రావటం, దాని వెనకాల ఎవరున్నారు అనే అంశాల మీద కొంత అధిష్టానం ఆరా తీయటం, అయితే ఇక్కడ ప్రధానంగా పీసీసీ చీఫ్కి కూడా కొంత చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయని చర్చ కూడా జరుగుతుంది. అంటే గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే పీసీసీ చీఫ్ని కూడా తప్పించే అవకాశాలు ఉన్నాయి అనే అంశం కూడా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు తప్పిస్తారు ఏంటనేది కూడా కొంత చూడాలి. అయితే ఈ క్రమంలో ఇప్పుడు క్యాబినెట్ రీషఫుల్ మీద కొంత కసరత్తు చేస్తున్నటువంటి ఢిల్లీ హైకమాండ్ మరి కొత్త మంత్రులకు అవకాశం ఇవ్వడమే కాకుండా కొంతమంది మంత్రులకు శాఖలను మార్చడం, ఒకరిద్దరిని తప్పించడం, మరికొంతమందిని ప్రమోట్ చేయటం, ఇట్లా కొంత సీరియస్గానే వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి అనేక ప్రతిపాదనలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. సో ఇప్పుడు అవే కనుక జరిగితే ఆ ప్రపోజల్స్ ఏంటి, ఎవరెవరికి ఏ ఏ పవర్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎవరెవరికి ఏ ఏ శాఖలు కట్ అవుతాయి, ఎందుకంటే మరీ ముఖ్యంగా గత కొద్ది రోజులుగా సీరియస్గా పాలిటిక్స్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖల మీద చర్చ జరుగుతుంది. ఒకటి, ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలు ఎంఏయుడి ఆయన చేతిలోనే ఉంది, హోమ్ ముఖ్యంగా ఆయన చేతిలోనే ఉంది, అట్లాగే ఎడ్యుకేషన్, ఇట్లా 3 శాఖలతో పాటుగా ఇంకా చిన్న చితక శాఖలు కూడా కొన్ని పెట్టుకున్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఈ 3 శాఖల మీద అతిపెద్ద చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో అధిష్టానం కూడా ఈ శాఖల మీద కొంత ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర 3 శాఖలు ఉండటమేంటి అనేది అతిపెద్ద చర్చ. మరి ఇక్కడ హోంశాఖ విషయం తీసుకుంటే హోంశాఖ ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూరు అన్న అంశం మనందరికీ తెలుసు. రీసెంట్గానే ఆయన వచ్చినటువంటి తొలి ఏడాదిలో ఎన్సీఆర్బి రిపోర్ట్ కూడా చూసాం. క్రైమ్లో టాప్లో ఎట్లా తెలంగాణ ఉంది. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విషయం అదే పరిస్థితి, ఎడ్యుకేషన్ అదే పరిస్థితి. మరి ఈ 3 శాఖలు కూడా ఒకేసారి ముఖ్యమంత్రి వద్ద ఉండటం పట్ల అధిష్టానం కూడా కొంత పూర్తిగా అసంతృప్తిగా సంతృప్తి చెందనటువంటిగా ఉంది అన్నదైతే కొంత కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో విషయం తీసుకుంటే ఆ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా ఇన్ని కీలకమైనటువంటి శాఖలు లేదు. మరి ఇటువంటి పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకరి చేతిలోనే ఎందుకుంది, ఎందుకు పెట్టుకున్నారు అనేది. ఎందుకంటే 2.5 ఇయర్స్ పాలన తర్వాత కూడా ఇప్పుడు కూడా శాఖలకు సంబంధించి ఇంకా డిస్ట్రిబ్యూషన్ పూర్తి కావలేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ వేయలేకపోతున్నారు. అట్లాగే ఇప్పుడు శాఖల పనితీరు కానీ లేదంటే కనుక దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ మీద కూడా హైకమాండ్ కొంత సీరియస్గా ఫోకస్ చేసి రిపోర్ట్లు తెప్పించుకుంటూ, అయితే ఇప్పుడు ఆ యొక్క రిపోర్ట్స్ తెప్పించుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి బండారం అంతా బయటపడుతుంది. సో ఇప్పుడు ఆ శాఖలకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రోగ్రెస్ చూస్తూ ఉంటే, ఆ యొక్క సమీక్ష చేస్తుంటే అసలు విషయం అర్థమవుతోంది. కాబట్టి ఇక్కడే అసలైనటువంటి రాజకీయ కథ కూడా మొదలవుతుంది. ఏంటి రాజకీయంగా అంటే ప్రధానంగా ముందుగా బట్టి విక్రమార్క సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ప్రధానంగా ఆయనని గత కొంతకాలంగా ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే జరుగుతున్నటువంటి ప్రచారం బేస్ చేసుకుని ఇప్పటికీ అనేక మంది ఆయన మీద ఇచ్చినటువంటి కంప్లైంట్స్. కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని ఇప్పుడు తప్పించి స్పీకర్గా తీసుకెళ్ళాలి అన్న చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా ఢిల్లీకి వెళ్ళటం, రీసెంట్గా రాహుల్ గాంధీని కలవటం అతిపెద్ద చర్చను దారితీసింది. కాబట్టి ఇప్పుడు పార్టీ అప్పగించినటువంటి రాజకీయ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేకపోయారన్న చర్చ కూడా ఉంది. కాబట్టి అంటే డిప్యూటీ సీఎంగా ఉంటూనే సీఎంకు కొంత ప్రత్యామ్నాయ శక్తిగా వ్యవహరించాల్సినటువంటి చోట కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు బట్టి విక్రమార్క అనే ఒక ఒపీనియన్లో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మరికొంతమంది నాయకులు కూడా అధిష్టానానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరుగుతోందని నివేదికలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క గారిని కూడా కొంత క్యాబినెట్ నుంచి తప్పించే ఆలోచనలో ఒకానొక దశలో కొంత ప్రచారం జరిగింది. కానీ ఇవాళ ఎప్పుడైతే గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీకి వెళ్ళటం, అట్లాగే బట్టి విక్రమార్క కూడా రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళి రావటం, ఆయన కూడా అధిష్టానం దూతల్ని కలిసి కొంత పెద్దల్ని కలిసి
మంత్రిగా కొనసాగిస్తే చాలు, నన్ను కేబినెట్ మంత్రిగానే ఉంచండి, మరి ఒకవేళ మీరు ఫైనాన్స్ తీసేసినా పర్లేదు నా దగ్గర నుంచి అంటూ కూడా అటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సో నన్ను మంత్రిగా కొనసాగిస్తే చాలు, ఫైనాన్స్ శాఖను తీసేసిన అభ్యంతరం ఏమీ లేదు అన్న అంశాలని బట్టి విక్రమార్క ఇప్పటికే కొంత హైకమాండ్ పెద్దలకు చెప్పినట్టుగా, ఒకవేళ కనుక ఖచ్చితంగా నన్ను క్యాబినెట్లోనే కొనసాగించండి, తొలగించొద్దు అనే రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇటువంటి సందేశాన్ని పార్టీ పెద్దలకు ఇచ్చినట్లుగా రాష్ట్ర వర్గాల్లో కూడా కొంత చర్చ జరుగుతోంది. దీంతో పాటుగా ఇప్పుడు ఫైనాన్స్ శాఖను కనుక మార్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా చాలా బలంగా వినిపిస్తుంది. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విషయం తీసుకుంటే ఈ అంశం కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఢిల్లీకి వెళ్ళి పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారిని కలవటం, ఖర్గేని కలవటం, స్పీకర్ పదవి కంటే కూడా మంత్రి పదవి పైన ఆయన ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. సో నాకు మంత్రి పదవి కావాలి అని ఆయన రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సో దీంతో ఇప్పుడు ఆయనకు ఖచ్చితంగా క్యాబినెట్లోకి అవకాశం దక్కుతుందా అనే అంశం పైన కూడా అతిపెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు ఎప్పుడైతే 3 శాఖలు ఈయన దగ్గరే ఉన్నాయి, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లో భాగంగా కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి ఈ 3 శాఖలు అనే చర్చ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఒకటి, గత కొంతకాలంగా అనేక మంది పేర్లు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే అధిష్టానం హామీ ఇచ్చింది రాజగోపాల్ రెడ్డి విషయంలో, కానీ ఆ హామీ ఇప్పటిదాకా అమలు కాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేర్చాలన్న ఒక డెసిషన్కి వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు హైకమాండ్ కూడా ఒకటొకటి హామీలు నెరవేరుస్తూ వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత స్ట్రెంగ్తన్ చేసుకునే దిశలో షర్మిల ఎవరైతే పార్టీని విలీనం చేసిందో కాంగ్రెస్ పార్టీలకు, ఆమె పెట్టినటువంటి పార్టీని, ఆ పార్టీ విలీనం తర్వాత ఇప్పుడు ఆమెకు రాజ్యసభకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే హామీలను నెరవేరుస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఆయన గత కొంతకాలంగా హోంమంత్రి అవ్వాలనే ఒక కోరిక ఆయన కూడా కోరుతూ ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్కి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కూడా తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఏఐసీసీ వర్గాల నుంచి మనకు అంత సమాచారం. కాబట్టి ఈ 3 శాఖలు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి అయితే అవుట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ 3 శాఖల మీద ఎందుకంటే ఇప్పుడు అసలు ఫోకస్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారి శాఖల మీదే జరుగుతోంది కసరత్తు అంతా కూడా. మరొక వైపు ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి అనేక ఇష్యూస్, ముఖ్యంగా హోంశాఖ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లోపల జరుగుతున్నటువంటి చర్చ కూడా కొంత సీరియస్గానే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అనేక వివాదాస్పద ఘటనలు తెర మీదకి వచ్చినాయి. పార్టీ అంతర్గతంగా విభేదాలు తీసుకున్నా, క్లాషెస్ తీసుకున్నా, మరికొంతమంది కొంత చేస్తున్నటువంటి కంప్లైంట్స్ విషయం తీసుకున్నా, లేదు అంటే రీసెంట్గా టీపీసీసీ చీఫ్ వర్సెస్ సీఎం విషయం తీసుకున్నా, ఇట్లా అనేక అంశాలు ఢిల్లీ దృష్టిలో ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఢిల్లీ పెద్దలు కూడా కొంత ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. అట్లాగే హోంశాఖకు సంబంధించినటువంటి నిర్వహణ పైన కూడా వస్తున్నటువంటి విమర్శలు అధిష్టానం సీరియస్గానే పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అట్లాగే ఇక హోం విషయం అంతంత మాత్రంగానే కొనసాగుతుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను క్రైమ్ సంబంధించినటువంటి అంశం కూడా. అయితే ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ కూడా సేమ్ అటువంటి పరిస్థితి. ఎందుకంటే పనితీరుపైన అనేక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. గురుకులాల్లో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు తీసుకున్నా, విద్యారంగంలో ఆశించినటువంటి స్థాయిలో డెవలప్మెంట్ ఎక్కడ కనిపించట్లేదు. అట్లాగే సంస్కరణ లేకపోవడం, ప్రధానంగా ఏ సంస్కరణ అడుగు పడుతున్నప్పటికీ మళ్ళీ ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి పడుతున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్స్లో కూడా అభివృద్ధి ఏమీ పెద్దగా ఆశించిన మేర జరగట్లేదు, చాలా మందకొడిగా సాగుతుంది అనేది ఒకటి విమర్శ ఉంది. ఇక అనేక ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి కూడా ఇంప్లిమెంటేషన్, ఆ కమిషన్కి సంబంధించినటువంటి ఎవరైతే అకునూరు మురళి గారు రాజీనామా అంశం కూడా కుదిపేసింది. సో ఇట్లా ఎడ్యుకేషన్ సెక్టార్ కూడా పూర్తిగా ఆయన చేతిలో ఉన్నటువంటి శాఖ పూర్తిగా ఫెయిల్ అనేది అధిష్టానం ఒక నిర్ణయంకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక మూడోది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ విషయంలో కూడా పరిస్థితి పూర్తిగా కొంత ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఏంటి అంటే హైదరాబాద్తో పాటుగా పూర్తిగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, వివాదాలు ఎక్కువ అవటం, రియల్ ఎస్టేట్ భూమి పడిపోవటం, అట్లాగే అక్రమ లేఅవుట్లు, అనుమతులు, రియల్ ఎస్టేట్ దందాలు, వివాదాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. హైడ్రా కూల్చివేతలు, ఇవేమి ప్రభుత్వానికి పాజిటివ్ ఎలిమెంట్స్గా కనిపించట్లేదు, అన్నీ నెగిటివ్లే. సో వాళ్ళు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్స్ తీసుకున్న తర్వాత ఈ యొక్క శాఖల్లో ఏం జరుగుతోంది, హోమ్ తీసుకున్నా, ఎడ్యుకేషన్ తీసుకున్నా, ఎంఏయుడి తీసుకున్నా అన్ని శాఖల్లో ఫెయిలే కదా అనే అంశాలు, వస్తున్నటువంటి రాజకీయ ఆరోపణలు ఇవన్నీ చూస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ శాఖ కూడా ఖచ్చితంగా మార్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రీషఫుల్లో భాగంగా ఈ 3 శాఖలు రేవంత్ రెడ్డి గారు చేతి నుంచి అయితే స్పష్టంగా వెళ్ళిపోయే సూచనలు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహారం తీసుకుంటే ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్నటువంటి ఇరిగేషన్ శాఖ విషయంలో కూడా చాలా వరకు మార్పులు జరిగే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఇక కొన్ని భారీ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పురోగతి పైన కూడా విమర్శలు రావడంతో ఏటీ ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి అటువంటి అంశాలు కానీ ఇట్లా కొంత వివాదాస్పదంగా మారుతున్నటువంటి సందర్భంగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఇరిగేషన్ కూడా కొంత తీసేసేయాలి, వేరే శాఖ ఇవ్వచ్చు అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరొక వైపు ఇంకా కీలకమైనటువంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయనకు సంబంధించి ఆయన నిర్వహిస్తున్నటువంటి రెవెన్యూ శాఖ పైన కూడా వివిధ స్థాయిల్లో వస్తున్నటువంటి ఆరోపణలు, కుంభకోణం ఆరోపణలు, లేకుంటే వస్తున్నటువంటి కంప్లైంట్లు అధిష్టానం దగ్గరికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు పోతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. దీంతో రెవెన్యూ శాఖలో కూడా మార్పులు
చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని అధిష్టానం గుర్తించినట్టు తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇప్పుడు పొంగులేటి శాఖ మార్పును కూడా కొట్టిపారేసే పరిస్థితి లేదు. మొత్తంగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం అధిష్టానం చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్, తెలంగాణలో క్యాబినెట్ రీషఫుల్కి కేవలం శాఖల మార్పుకే పరిమితం అయ్యే అవకాశాలు లేవు. చాలా సీరియస్గానే కొంత వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీలో పవర్ సెంటర్ల కొంత పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి అధికారులకు కూడా కొంత ఈక్వల్గా అందరికీ పంచినట్టుగా కనిపిస్తోంది. ఇది అంటే భవిష్యత్తులో ఇప్పుడు జరగబోయే క్యాబినెట్ రీషఫుల్ ఎన్నికల వ్యూహంగా కనిపిస్తోంది. కాబట్టి 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రీషఫుల్ చాలా చాలా పకడ్బందీ ప్లాన్గా అధిష్టానం చేసే అవకాశాలు ఉంది అనే చర్చ అయితే కనిపిస్తుంది ఏఐసీసీ నుంచి మనకు అందుతున్న సమాచారం. కాబట్టి చివరి నిర్ణయం అయితే అల్టిమేట్గా ఏం నిర్ణయం తీసుకుని అధిష్టానం నిర్ణయమే. కాబట్టి అధిష్టానం చేతుల్లోనే ఉంటుంది. ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి, ఎవరికి ఏం చేయాలన్నది అల్టిమేట్ డెసిషన్ హైకమాండ్. కాబట్టి జూన్ 2 తర్వాత తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు నిజంగానే పెద్ద మార్పులు జరగబోతున్నాయా అనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది. ఢిల్లీలో చాలా జోరుగా కసరత్తు జరుగుతుంది. తాజాగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో మైనంపల్లి రోహిత్ లాంటి వాళ్ళు కూడా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఎవరైతే రాహుల్ గాంధీ కోర్టులో కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో అట్లాంటి వాళ్ళని కలవటం, మరోవైపు కొన్ని వార్తా కథనాలు కూడా చూస్తూ ఉన్నాం. మైనంపల్లి రోహిత్కి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే, ఇస్తే మెదక్ బాగుపడుతుంది అని జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కూడా చేసినటువంటి స్టేట్మెంట్స్ రీసెంట్గా ఇక్కడ నేను చూశాను. సో ఇట్లా కొంత ఎవరికి వాళ్ళు పైరవీలు చేసుకుంటారు, ఎవరికి వాళ్ళు కొంత ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసుకుంటారు. పరిగి రామ్మోహన్ రెడ్డి విషయం తీసుకున్నా, మల్రెడ్డి రంగారెడ్డి గారి విషయం తీసుకున్నా, ఎవరికి వాళ్ళు లాబింగ్ చేస్తున్నారు. కానీ అధిష్టానం ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికే కొంత అమలు చేయాలనే దిశగా అధిష్టానం అడుగులు వేస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి శాఖలు పూర్తి స్థాయిలో ఆయన డ్రీమ్ అని పెట్టుకున్నటువంటి యొక్క శాఖల్లో కూడా ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన 3 శాఖల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన చేతుల నుంచి చేజారే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి సంబంధించినటువంటి భవిష్యత్తు ఏమవుతుంది, కొత్త మంత్రులకు ఎవరికి అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి, ఇవన్నీ ప్రశ్నలు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం కొద్ది రోజులు ఆగాల్సిందే. కానీ జూన్ 2 తర్వాత కొంత పరిణామాలు మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు కూడా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఎటువంటి భూకంపం రాబోతుంది, ఎవరెవరికి శాఖల మార్పులు జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే కొండా సురేఖ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని శాఖల మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద ఎవరికి ఏ శాఖ ఉంటుంది, ఎవరికి ఏ శాఖ ఉంటుంది, కొత్త మంత్రులు ఎవరు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.